నిన్న కేకే సర్వే, ఈరోజు రైస్ సర్వే, ఇవన్నీ వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. సో దీనివల్ల కూటమిలో ఏమైనా అలర్జడై అనేది మొదలైందంటారా? ఒక సంవత్సరం ముందు సర్వేలతో ఇంకా 4 ఏళ్ళు ఉందండి. ఫస్ట్ థింగ్ ఏదైతే జమిలీ ఎలక్షన్స్ అలాంటివంటే పోనీ 1 ఇయర్ నెగిటివ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఎట్లా అన్నది చూడాలి. ఇవన్నీ జమిలీతో ముడిపడి ఉన్నాయి. ఈ 4 ఏళ్ళ ముందు ఇచ్చిన ఈ సర్వేలతో ఇది లాంగ్ టైమ్ సస్టైన్ అవుతుందైతే నేను చెప్పలేను. ఊహకందంది కూడా. బట్ ఒక చేతావని అయితే ఈ సర్వేల త్రూగా అయితే ప్రజలకి సుస్పష్టంగా అర్థమయ్యే భాషలో చెప్పారు వాళ్ళు. హౌ ద నెగటివ్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రావెలింగ్ అగెనిస్ట్ గవర్నమెంట్ అన్నది. దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. సరిదిద్దుకోలేని తప్పులే ఇవన్నీ ఇప్పటిదాకా జరిగినవి. ఇప్పుడు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అలాగే లెక్కరు, ఇబ్బడి ముబ్బడి లెక్కరు, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ట్రూ అప్ ఛార్జీల త్రూగా ప్రజలు పడుతున్న మానసిక వ్యతలు. అండ్ ఇది కాక ఇవాళ మీరు స్టేట్ ప్రాస్పరిటీ అన్న దగ్గర సామాన్య మానవుడి దగ్గర డబ్బులు ఉంటేనే రొటేషన్ అవుతుంది. ఓకే, సామాన్య మానవుడి దగ్గర డబ్బులు లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తే జిఎస్టీలు కానీ, లేకపోతే జీడిపి పెరుగుదల కానీ, జిఎస్డిపి పెరుగుదల కానీ. మీకు ఇంకోటి చెప్తున్నా, దీనికి తగ్గట్టు ఏదో యోగా డేకి డ్వాక్రా మహిళలను తరలించమని ప్రెజర్ పెట్టినట్టు జిఎస్టీ వసూలు విషయంలో ఈ ఇమ్మెన్స్ ప్రెషర్ ఎంప్లాయీస్ మీద పెడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు డబ్బులు? ఇప్పుడు బేర్ మినిమం ఇవాళ నాకు తెలిసి, నేను గతంలో మనకి సిటీఓలు ఉండేవారు, ఇప్పుడు కమిషనర్లు జిఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత స్టేట్ సేల్స్ ట్యాక్స్ వసూళ్ళకి. ఇప్పుడు స్టేట్ సేల్స్ ట్యాక్స్కి, సెంట్రల్ ట్యాక్సెస్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏముంది, వాళ్ళు హ్యాపీగా మన స్టేట్ నుంచి కట్టుకొని అది తీరుకున్నప్పుడల్లా వెనక్కి డబ్బులు ఇస్తున్నాడు. కానీ స్టేట్ ట్యాక్స్లు వసూలు చేసే బాధ్యత అంతా గతంలో సిటీఓలది, ఇప్పుడు కమిషనర్లది, జిఎస్టీకి దీని కింద మార్చేశారు వాళ్ళని. సో వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు? వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళారు, నువ్వు కట్టరు బాబు ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ కట్టాలి అంటే వాడికి ఏం చేయాలి? జిఎస్టీకి ఇంత కట్టాలి, జిఎస్టీ పన్ను ఇది బాకాయి ఉంది, ఇది ఉందని చెప్తారు. చెప్పిన తర్వాత ప్రొసీజరల్ రివ్యూలో వాడికి ఎంత లేదన్నా నెల, 2 నెలలు, 3 నెలలు టైం ఉంటుంది, 3 నోటీసులు ఇవ్వాలి. ఇన్స్పెక్షన్కి వెళ్ళిన మొదటి రోజే డబ్బులు కట్టమంటే, 15 రోజుల లోపల కట్టమని, ఈ నెలాఖరికి మొత్తం కట్టమంటే ఎక్కడవుతుంది? ఆ లోడ్ అంతా జిఎస్టీ కమిషనర్ల మీద, వాళ్ళ మీద పడిపోతున్నాయి. జాయింట్ కమిషనర్లు వీళ్ళందరూ నానా తిప్పలు పడుతున్నారు. దానికి తోడు 1400 పైసలకి స్టాఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అది ఫిల్ చేయట్లే. మ్యాన్ పవర్ లేదు. ఈ వసూలు చేసేదానికి వీళ్ళ దగ్గర సామర్థ్యానికి, వాళ్ళకి అవతలకి. ఇప్పుడు మీ కంపెనీకి నేను కమిషనర్ స్థాయిలో వచ్చి నేను ఇచ్చేసానండి, నోటీస్ సర్వ్ చేశాను. మీకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత 30 days బేర్ మినిమం ఉంటుంది రిప్లై ఇవ్వడానికి. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇట్లా ఉన్నాయి, ఇలా వచ్చింది, ఇలా రాలేదని. కొన్ని ఉదాహరణకి ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి ఉంటాయి. ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముకుంటాడు, అక్కడ కడతాడు ట్యాక్స్. స్టేట్ వాడు నువ్వు ఎడిబుల్ ఆయిల్ కంపెనీలకు ఒక కమిషనర్గా 4 నేను ఎత్తికి పెట్టాను, దాని ట్యాక్స్ ఎందుకు రావట్లేదంటే అది ఎందుకు వస్తుంది? అది ముడిసరికి ఎక్కడి నుంచో కొంటాడు, దానికి కడతాడు ట్యాక్స్. అంతే. స్టేట్లో సేల్స్ జరిగిన దాన్ని కూడా ఇది నీకు 4 కంపెనీలు ఉన్నాయి కాబట్టి నేను ఎత్తికి పెట్టానంటే ఎక్కడ చేస్తారు వాళ్ళు? దాని చేత జిఎస్టీ వసూలు కావట్లే. ఓకే, ఇప్పుడు 10,000 రూపాయలు ఎవడదైనా కామన్ మ్యాన్కి అమ్మ ఒడనో లేకపోతే ఏదనో తల్లికి 100నో 15,000 ఇస్తే ఆడేమి ఇంట్లో రూపాయి దాచడు, లేకపోతే గొయ్యి తీసి అందరూ డబ్బులు దాచడు, లేకపోతే ఎనపెట్లు పెట్టి దానం వేయడు. వాడు ఖచ్చితంగా మార్కెట్లో రొటేట్ చేస్తాడు. మార్కెట్లో రొటేట్ చేయడం అంటే కొనుబడి శక్తి పెంచుకుంటాడు. కొనుబడి శక్తి అయితేనే యాక్టివిటీ క్రియేట్ అవుతుంది. యాక్టివిటీ క్రియేట్ అయితే మీరు వద్దనే జిఎస్టీ వస్తుంది. అది ఏది కాకుండా ఆడి డబ్బులు ఎవరు? ఆడు కొనడానికి అడిగి కాలు చేయలేకుండా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాం కదా ఇమీడియట్గా కట్టే అంటే ఏడ కడతాడు? ఓ పక్కన కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కట్టాలండి ఎగ్జాంపుల్. నీ దగ్గర డబ్బులు ఉంటే కడతావు, లేకపోతే ఏమవుద్ది? నా ఇల్లు అయితే కూల్చీడు కదా అని కూర్చుంటావు. ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టవు, వచ్చే సంవత్సరం నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు 2 కలిపి కడతామని కూర్చున్నారు అనుకోండి, సంవత్సరం పాటు ఇంటి పన్ను రానట్టే కదా. వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళని ప్రాణాలు తినేస్తుంటే ఇంటి పన్ను వసూలు చేయంటే అడేట్ చేస్తాడు. ఇంటికి వచ్చి బాబు ఇంటి పన్ను కట్టు, బకాయి ఉంది, పెనాల్టీ పడిపోద్ది అంటాడు. అవునే పెనాల్టీ నేను కట్టుకుంటాను అనుకోండి, అడేట్ చేస్తాడు. ఇప్పుడు నెల కరెంట్ ఛార్జీలు ఉంటాయి, నేను కట్టను అంటాడు. 15 రోజులకి ఫీజు తీసేస్తామంటాడు, పెనాల్టీ వేస్తూ ఉంటాడు. 15 రోజులు డిలే కదా. సో ఇవన్నీ ఎక్కడికి అక్యుములేట్ అవుతున్నాయి? స్టేట్కి రావాల్సిన రెవెన్యూ అందుకే 53% డెఫిసిట్లో ఉంది. 53%? ఎస్. సో ఈ 53% డెఫిసిట్ అంటే ఏం తమాషాలా, చిన్న విషయాలా? ఎక్కడ కాలు చేయి అడగట్లేదు ఈ గవర్నమెంట్కి. దానికి తోడు ఈ యోగా డోలు అవి పెట్టుకుని 300 కోట్లు తగలెడుతుంటే ఏం చేయాలి? ప్రజాదాన్ని వేస్ట్ చేస్తా అంటున్నారు. వేస్ట్ అని కాదు, అనవసరం అండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటేనే డబ్బులు ఉన్నాయనుకోండి, అన్నం తినాలని కాన్సెప్ట్ పెట్టుకోవాలి, లేదా టిఫిన్ చేయాలి. డబ్బులు లేనివాడికి ఏమో 100 రూపాయలు ఎవడో ఇచ్చాడు మీ ఫ్రెండ్, టిఫిన్ చేయరా తర్వాత చూద్దామని 50 రూపాయలు ట్యాక్సీ పెట్టుకుని
రూపాయలు నేను అల్లా హోటల్లో తింటానని వెళ్ళి వచ్చారు అనుకోండి, ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి. వెనకటి ఒక సామెత, పుండుకు తెలియదంటే బూర్లు అంటే పిల్లమే అన్నాడట. అలాగా మనకు కష్టం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం దాంట్లోంచి ఒక యాక్టివిటీ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్న కాన్సెప్ట్ చూడాలి. ఇప్పుడు దానికి ఒక క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఏదో పెట్టారు అనుకోండి వైజాగ్ దగ్గర, 10 రూపాయలు వస్తాయి డబ్బులు. క్రికెట్ స్టేషన్కి రావచ్చు, లేదా స్టేట్ ఈసారి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్కి ఏం చేస్తుంది, కండక్ట్ చేయొచ్చు, డబ్బులు రావచ్చు. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి సార్. అవి ఇంత ఈజీగా కాదు. అవన్నీ ప్రెషర్ స్టేట్ మీద తెలియకుండా పరోక్షంగా పడిపోతుంది. పరోక్షంగా పడిన దాన్ని కూడా ప్రత్యక్షంగా మనం అందరూ చూస్తూ కూడా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళేమో యోగా డే పెడితే తప్ప రైట్ అంటే మేము ఏం చెప్పాలి దానికి? యోగా డే చేయొద్దని ఒకటి చెప్పగలమా? ఈ నెల 20వ తారీఖు పడాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 ఇప్పటి వరకు పడలేదు. ఎందుకంటారు అసలు? అంటే ఖజానా లేదా? ఏంది 7,000 అండి? 20,000 ఇవ్వాలి. ఖజానా పెర్మిట్ చేయట్లే కదా వాళ్ళు. అందుకే కదా 6 ప్రామిసెస్. ఇప్పుడు తెలంగాణలో కూడా చూడండి, ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 25 లక్షలు పడపడ చేసేసాడు ఆయన రాగానే. చేతికి డబ్బులు ఖర్చు ఉండదు కదా. తర్వాతవి తులం బంగారం ఇది అలాంటివన్నీ ఉన్నాయి కదా. అలాగే స్టేట్లో కూడా అక్కడ పెన్షన్ ఇమీడియట్గా ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఇంకో 1000 రూపాయలు ప్రెషర్ పెట్టుకుని పెన్షన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ జరుగుతున్నవి డెవలప్మెంట్స్ అన్ని స్టేట్కి ఎక్కడైనా రిసోర్స్ఫుల్గా ఉంటే, ఇప్పుడు లెక్కర్ ఉంది, గత ప్రభుత్వం 1,103 కోట్ల ఆదాయ వనరు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఉన్న వనరు తీసి ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే లెక్కర్ ద్వారా క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. అలాంటి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకుంటేనే మీరు అన్నట్టు ఏదైనా జరుగుతుంది. అది లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలని నీటి మూటలే, నేల మీద సముద్రం ముందు రాసిన నీటి రాతలే అని అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నాం. కానీ దానికి రిసోర్సెస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటారనేది ఛాలెంజ్. చంద్రబాబు గారు అంటారు ఖజానా ఖాళీ అయిపోయింది, మొత్తం లూటీ చేసి జీరో చేసి వెళ్ళిపోయారు. అది ఎవరు చెప్పవలసిన మాట? యనమల రామకృష్ణ గారు 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో, మేము అన్ని అప్పులు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంపాసిబుల్, ఏ ప్రభుత్వం నడిపించలేడు అన్నాడు. ఆయన ఏం చేశాడు? అద్భుతం చేసి వెళ్ళాడు. 1.5 సంవత్సరం బడ్జెట్ ఇచ్చి సంక్షేమం చేశాడు అందరికీ. 1.5 సంవత్సరం బడ్జెట్ అంటే 5 సంవత్సరాల టెన్యూర్లో ఆపద్ధర్మ బడ్జెట్లు 2 ఉంటాయి. అది కాక మిగిలిన దాంట్లో 4 యాక్యురేట్గా పెట్టే బడ్జెట్లు. అందులో 1.5 ఇయర్ బడ్జెట్, 1 సంవత్సరం బడ్జెట్, ఇంకో సంవత్సరంలో సగం బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం చేశాడు. అది కనబడుతుంటే ఇంకా ఏం చెప్పాలా?